హాయ్ గాయ్స్, బూట్ కట్ బాలరాజు సినిమా చూస్తాను భయ్యా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నిన్న మార్నింగ్ 10:30 షోకి నెక్సెస్ మాల్కి వెళ్ళాను భయ్యా. షో క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ముగ్గురే వచ్చారు కాబట్టి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అందుకే నైట్ సినిమా చూడడానికి వెళ్ళిపోయాను. అర్జున్ థియేటర్ 9:30 షో. ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే ఫస్ట్లీ తెలంగాణ భాషని ఖూనీ చేశారు భయ్యా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? స్టోరీ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ భయ్యా. ఇది స్టోరీయే బ్యాడ్ అంటే స్టోరీ టెల్లింగ్ ఇంకా వరస్ట్ గా ఉంది భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కదలదు భయ్యా. ఓ టెస్ట్ మ్యాచ్ లాగా నడుస్తూ ఉంటది. సెకండ్ హాఫ్ అయితే అన్బేరబుల్. బూట్ కట్ బాలరాజు ఒక్క ఆస్పెక్ట్ లో కూడా నచ్చలేదు భయ్యా నాకు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సోహెల్ గారి ఎమోషనల్ స్పీచ్ చూసి ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను. నటించకో, మండుతున్నట్టుంది. బట్ ఫ్రస్ట్రేషన్ లో చెప్తున్న మాట ఇది. సోహెల్ గారు మీకు చాలా టాలెంట్ ఉంది. అవునా? నాది ఇక్కడ దాకా, నాకు ఇప్పుడు దాకా తెలియదు, మీరు చెప్పేదాకా తెలియదు. అంటే మొన్న నైట్ మీద ఒక ఇంటర్వ్యూ చూశాను. అది అప్రాక్సిమేట్లీ 1.5 hours ఉంది. మొత్తం చూశాను ఆ ఇంటర్వ్యూ స్కిప్ చేయకుండా. బట్ ఈ సినిమా చూడలేకపోయాను నేను. సారీ టు సే దిస్. మీరు మంచి మూవీతో వస్తే తెలుగు ఆడియన్సే కాదు, ఆల్ ఓవర్ ఇండియా మీ సినిమా చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్కులు పడతాయి. సో ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.45 టమాటోస్ భయ్యా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇది నా ఒపీనియన్ బూట్ కట్ బాలరాజు సినిమా గురించి. మీరు చూడండి ఈ సినిమా. నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. మీరు చూసి తిరిగి వచ్చి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చొచ్చేమో సినిమా. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? లోపలేం లేదు, డొల్లా. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్.